వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల పనితీరు మీద ఆయన కొన్ని రిపోర్టులు తెప్పించుకున్నాడు. అయితే చాలా నియోజకవర్గాల్లో వచ్చినటువంటి రిపోర్ట్స్ చూసి షాక్ అయ్యారు. కొంతమంది ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు అడ్డగోలుగా వచ్చాయంట. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఏమాత్రం తీసుకోలేదంట. వీళ్ళు ఇసుక, మట్టి, లెక్కరు, బాదుడే బాదుడు, మళ్ళీ సేమ్ సీన్ రిపీట్. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఎమ్మెల్యేలు ప్రైవేట్ సెటిల్మెంట్లో కూడా వేలు పెడుతున్నారంట. కొన్ని నియోజకవర్గాల్లో మరి ప్రభుత్వ భూముల కబ్జా కూడా కొంతమంది ప్రయత్నిస్తున్నారంట. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి రిపోర్ట్. అయితే ఈ రిపోర్ట్ ఎవరో పంపించలేదు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కీలకమైనటువంటి నేతలు, ఆ నియోజకవర్గాల్లో ద్వితీయ తృతీయ శ్రేణి నేతలే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు మీద ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ ఇచ్చారంట. అయితే ఆ రిపోర్ట్ని ఆయన దగ్గర పెట్టుకొని ఎవరైతే పనితీరు సక్రమంగా లేదో, ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో, ఎవరైతే వన్ టైం ఎమ్మెల్యేగానే మిగిలిపోనున్నారో వాళ్ళకి బాగా క్లాస్ స్పీకర్. నిన్న ఆదివారం రోజు విజయవాడలోని ఏదైతే విస్తృత స్థాయి నాయకుల మీటింగ్ ఏర్పాటు చేశాడో టీడీపీ అధినేత, ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, టీడీపీకి చెందిన ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా చాలా వరకు హాజరయ్యారు. అయితే వీళ్ళలో ప్రత్యేకించి ఒక 20 మంది ఎమ్మెల్యేలకి ఆయన చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాయంట. దయచేసి మీ పద్ధతి మార్చుకోండి. మీరు ఇలా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే మన పార్టీకి కూడా పడుతుంది. మీరు ఈ విధంగా అడ్డగోలుగా సంపాదన మీద పడి అడ్డగోలుగా వ్యవహరిస్తామంటే ఇక్కడ కూటమి పార్టీలు చూస్తూ ఊరుకోవు. ఖచ్చితంగా మీకు వేటు పడుతుంది. నా మాట మీరు ధిక్కరించారనుకోండి, నేను చేయాల్సింది నేను చేస్తా. నేను గౌరవంగా చెప్తాను. లేదు వినము, మేము అదే పాత ధోరణిలోనే మేము వెళ్తాము అని చెప్పేసి మీరు కనుక అనుకున్నారనుకోండి, అదే ధోరణిలో వెళ్ళండి. మీ ప్లేస్లో ఇంకొకరిని తీసుకొని వచ్చి అధికారికంగా ఇన్ఛార్జ్ చేస్తాను. అప్పుడు మీ పవర్స్ అన్నీ కట్ అయిపోతాయని చెప్పేసి ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారంట. అది పరిస్థితి. సంవత్సర కాలంలోనే ఆ 20 మంది ఎమ్మెల్యేలు ఎవరో మరి అంత గనులు వైసీపీ నాయకులే మరిపించారంట వాళ్ళు అవినీతి చేయటంలో. సంవత్సరానికే ఆ విధంగా ఉండే పరిస్థితి మరి ఇంకా 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకు ఇంకే విధంగా ఉంటుందో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, నరేంద్ర మోదీ గారి మీద నమ్మకంతో ప్రజలు 124 స్థానాలు కట్టబెట్టారు కూటమికి. అంతేగాని వన్ టైం ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, మిగిలిపోవాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి వాళ్ళకేమి భారీ మెజార్టీలు కట్టబెట్టల. సొంతంగా పోటీ చేస్తే 5,000, 10,000 ఓట్లు రాని వ్యక్తులు తెలుగుదేశంలో పోటీ చేయడం వల్ల 50,000, 60,000, 70,000 మెజార్టీలు సాధించారు. కారణం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. జగన్మోహన్ రెడ్డిని దించాలని ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్నారు. కాబట్టి వీళ్ళకి ఇంత మెజార్టీలు. అంతేగాని వాళ్ళని చూసి వాళ్ళేదో విపరీతంగా పనిచేస్తారు, నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేస్తారు, అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఎవరు ఓటర్లు ఓటేలా. వారు అవినీతిని చూసి ఓటేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతిని చూసి కూటమికి ఓటేశారు. వారి అక్రమాలను చూసి వీరికి ఓటేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలను చూసి అవి తట్టుకోలేక, భరించలేక కూటమికి ఓటేశారు. అంతేగాని వీళ్ళేది ఇక్కడ విపరీతంగా డెవలప్ చేసేస్తారు అని చెప్పేసి కాదు. అసలు వైసీపీ పరిపాలన భరించలేకపోతున్నాం. సరే, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చంద్రబాబు గారు విజనరీ లీడరు, పవన్ కళ్యాణ్ గారికి అసలు నిజాయితీ పరులు. సో మోదీ గారి కేంద్రంలో మనకు సపోర్ట్ ఉంటే ఎంతో కొంత అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి ఆశించారు. అంతేగాని అమరావతి సింగపూర్లా తయారవుతుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఎవరికి లేవు. కానీ మరి తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత బాధ్యత వాళ్ళు వ్యవహరించాలి. చంద్రబాబు గారే వార్నింగ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే అసలు వారు ఇంకా ఏ స్థాయిలో వారు అవినీతి అక్రమాలు మరి పెరిగిపోతున్నాయో ఆలోచించాలి ప్రజలు కూడా. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన తీర్పే మేము తీసుకుంటామంటే మీ ఇష్టం. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యేలకు చెప్పింది. మేము అడ్డగోలుగా ఇలానే అవినీతి చేస్తాం, ప్రజల్ని పీడిస్తాం, జలగల్లా పట్టి రక్తం పీలుస్తామంటే మీకు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇవ్వరు. వచ్చే ఎన్నికల దాకా కాదు, ఇంకొక సంవత్సరం చూస్తారు. మీ ప్లేస్లో వేరే ఇన్ఛార్జిని తీసుకొచ్చి పెడతారు. వాళ్ళకి పవర్స్ ఇస్తారో మీ పవర్స్ కట్ చేస్తారు. సో అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అది పరిస్థితి. సో మొత్తానికి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చేదాకా పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి చెయ్యి దాటిపోయింది, లేదా చెయ్యి దాటబోతుంది. సో కాబట్టి
మరి విజనరీ లీడర్ 45 సంవత్సరాలు ఇండస్ట్రీ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి పొలిటికల్గా అవగాహన పూర్తిగా ఉంది కాబట్టి ఎవరెవరు మరి కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఇంకా వాళ్ళు మేము ఎమ్మెల్యేలు అయ్యామా అని చెప్పేసి వాళ్ళు నమ్మకుండా నమ్మలేని పరిస్థితిలో ఉండి మరి ఈ ట్రిప్పులో ఒక 2-3 వేల కోట్లు దోచేద్దామని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వారికి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి ఆయన ప్రయత్నించిన తీరు అయితే నిజంగా అద్భుతం. ఖచ్చితంగా ఆ తీరునైతే అయితే మనం అందరం కూడా ప్రశంసించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అయితే మరొక ట్విస్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముందుగానే చెప్పారు, ముఖ్యమంత్రి గారు ఆయన పార్టీలో గెలిచి 135 మంది ఎమ్మెల్యేలని ఆయన పార్టీలో గెలిచిన ఎంపీలందరినీ రమ్మన్నారు, హాజరవ్వమన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల ప్రజాప్రతినిధులు విస్తృత సమావేశానికి. కాకపోతే కొంతమంది గైర్హాజరయ్యారు. ఒకసారి వారు ఎవరో చూద్దాం. బాలకృష్ణ గారితో పాటుగా భూమా అఖిలప్రియ గారు, పల్లె సింధూర, తంగిరాల సౌమ్య, గౌతు శిరీష, వసంతకృష్ణ ప్రసాద్, వెలగపూడి రామకృష్ణబాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గుమ్మనూరి జయరాం, కాకర్ల సురేష్, అరవిందబాబు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ముప్పిడి వెంకటేశ్వరరావు, సొంగ రోషన్ కుమార్, మొత్తానికి 15 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. అదేవిధంగా 3 ఎంపీలు కూడా, విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్, విజయనగరం ఎంపీ కలిసిట్టి అప్పలనాయుడు, బాపట్ల ఎంపీ టి కృష్ణప్రసాద్, మొత్తానికి 3 ఎంపీలు 15 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. అంటే మరి వాళ్ళు ఏదో రకరకాల రీజన్స్ చెప్తున్నారంటే కొంతమంది వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్ళాం, లేకపోతే కొంతమంది తీర్థయాత్రలు వెళ్ళాం దేవుడి దర్శనం కోసం, లేదా కొంతమంది విదేశాల్లో ఉన్నాం, కొంతమంది మెడికల్ ఎమర్జెన్సీ, సో రకరకాల రీజన్స్ చెప్పినట్టు తెలుస్తోంది. సో ఏదేమైతేనే 15 మంది ఎమ్మెల్యేలు 3 ఎంపీలు రాకపోవటం ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారికి కాస్త కోపం తెప్పించింది అనేటువంటి విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది.